అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు డిపో మేనేజర్ శ్రీనివాస్ రక్తదానం చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ ఉన్నత అధికారుల సూచనల మేరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా రెడ్ క్రాస్ సొసైటీ తమకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రజలందరూ అవగాహన కలిగి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆకాంక్షించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ రోజు స్థానిక పాడేరు ఆర్టీసీ డిపో వద్ద శ్రీనివాసరావు గారు మేనేజర్ ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బృందం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి మన ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీలో మాకు జనవరి 1వ తేదీ నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. రోజుకి కూడా రోడ్డు భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి భద్రతా మార్గాలను మా యొక్క ఏపీఎస్ఆర్టీసీ గౌరవ ఎండి గారు ద్వారకా తిరుమలరావు గారు రోజువారీ కార్యక్రమాలను ఏ రోజు ఏం చేయాలనే దాని మీద కూడా మాకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కూడా అంటే అన్నిటికంటే ముఖ్యంగా రక్తదానాన్ని చేస్తే ప్రాణాలకి ఎంతో మేలు కలుగుతుందని చెప్పి ప్రాణాలను కాపాడొచ్చని చెప్పి ఒక రోజు కార్యక్రమాన్ని కూడా ఈ రక్తదానాన్ని కూడా ఏర్పాటు చేయండి శిబిరాన్ని చెప్పడం ద్వారా వెంటనే మనకి రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి సీతారామరాజు జిల్లా వారిని వెంటనే సంప్రదించగా వాళ్ళు చాలా ఉత్తేజితులై మాకు సహకరించి ఈ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ పాడేరు డిపో యందు మాకు సహకరించి చేయడం జరిగింది. ఇతరులు కూడా మాకు ఎంతో సహకరించి ఈ రోజు బ్లడ్ డొనేట్ చేయడానికి వాళ్ళు ఈ రక్తదానం చేయడం ద్వారా ఎన్నో రోడ్డు ప్రమాదాలు బారిన పడినటువంటి వ్యక్తులను కాపాడడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని మనసులో పెట్టుకొని ఈ రోజు మా డిపోకి మా యొక్క శిబిరానికి వచ్చి మరి చేయడం చాలా ఆనందదాయకమని మీ అందరికీ కూడా తెలియజేయచ్చు. రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వారు చేస్తున్న కార్యక్రమాలు ఏజెన్సీ ప్రాంతంలో రక్తపు నిల్వలు ఏ విధంగా పెంచుతున్నారు, అలాగే రోగులకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారో కూడా మనం అడిగి తెలుసుకుందాం. అంటే ఈ రోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం మన పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మరి చాలా సక్సెస్ఫుల్ గా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదానం అనేది ఇటువంటి రక్తపు నిల్వలన్నీ కూడా మన అల్లూరి జిల్లా గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రక్తదాన శిబిరాలు రక్తపు నిల్వలు అనేది హాస్పిటల్లో ఈ మధ్యలోనే చాలా ఎక్కువగా మరి వచ్చిన అనారోగ్యంతో బాలబాలికలు కానీ బాలింతలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళకి కావలసిన రక్తపు నిల్వలు అన్నీ కూడా చాలా సఫలీకృతంగా చక్కగా చేస్తున్నాం. ఈ రక్తం అనేది మేము ఉచితంగా ఇస్తున్నాం. వేరే జిల్లాల్లో చూసినట్టయితే 1200 నుండి 2000 వరకు వాళ్ళు రక్తాన్ని అమ్ముతున్నారు. కానీ అట్లా కాకుండా కలెక్టర్ గారు మాకు చక్కటి సహకారం అందించినంత వరకు ఈ ఆదివాసి ప్రాంతంలో బాలబాలికలకు కానీ బాలింతలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చక్కగా మేము ఉచితంగా బ్లడ్ ఉచితంగా మేము సరఫరా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రక్తదాన శిబిరాలు నిరంతరం నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ సహకారంతో అలాగే స్థానిక అధికారుల సహకారంతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. రెడ్ క్రాస్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా నిర్వహించి ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో కావలసిన వైద్య సేవలకు కావలసిన రక్తాన్ని సేకరించి అనేక మంది రోగులకు అందించడమే కాకుండా బాలింతలకు గర్భిణులకు అలాగే అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశేష సేవలు చేస్తుందని చెప్పుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.